జై శ్రీరామ్ అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ అఖండ. నేను మీ కస్తూరి శ్రీధర్. మిత్రులారా, ఇజ్రాయెల్ ఇరాన్ మధ్య కొనసాగుతున్నటువంటి యుద్ధ వాతావరణం మిడిల్ ఈస్ట్ దేశాలను భయపెడుతోంది. ఇరాన్ అణు కార్యక్రమాలే లక్ష్యంగా ఆపరేషన్ రైజింగ్ లైన్ పేరుతో ఇజ్రాయెల్ పెద్ద ఎత్తున ఈ ఇరాన్ మీద దాడులు అయితే చేస్తుంది. ఈ ఇరాన్ దేశం అణ్వాయుధాలు నిర్మిస్తుందనే అనుమానంతో ఇజ్రాయెల్ ఇరాన్లోని అణు స్థావరాలపైన విరుచుకుపడింది. ఇజ్రాయెల్ ఈ ఇరాన్ పైన అత్యంత భీకరమైనటువంటి దాడిని ప్రారంభించింది. శుక్రవారం రోజు ఈ ఇరాన్ రాజధాని అయినటువంటి టెహ్రాన్తో సహా ఇరాన్లోని నగరాలపైన ఈ ఆపరేషన్ రైజింగ్ లైన్ కింద తెల్లవారుజామున వైమానిక దాడులు అయితే చేసింది. ఇరాన్ రెవల్యూషనరీ గార్డ్ కార్పు అంటే IRGC చీఫ్ హుస్సేన్ సలామీ, కమాండరు గులాం అలీ రషీదు, అదేవిధంగా అణు శాస్త్రవేత్త అయినటువంటి డాక్టర్ మహమ్మద్ టెహ్రాన్చి, అలాగే అణు శాస్త్రవేత్త డాక్టర్ ఫెరడోన్ అబ్బాసీ, ఇరాన్ సాయుధ దళాల చీఫ్ ఆఫ్ స్టాఫ్ మేజర్ జనరల్ మొహమ్మద్ బాఖేరీ, అలాగే IRGC ఇంటెలిజెన్స్ సంస్థ హెడ్ అయినటువంటి మహమ్మద్ ఖజేమి, IRGC ఇంటెలిజెన్స్ డిప్యూటీ చీఫ్ అయినటువంటి మేకిక్తో సహా అనేక మంది ఈ ఇరాన్ అణు శాస్త్రవేత్తలు, అదేవిధంగా సైనిక కమాండర్లను ఇజ్రాయెల్ అయితే హతమార్చేసింది. అయితే ఇప్పుడు ఈ పరిణామాలన్నీ కూడా పాకిస్తాన్ను భయపడతాయి. అదేందిరా, ఇరాన్తో కదా యుద్ధం చేస్తుంది, మరి వీళ్ళు ఎందుకు భయపడతారని చెప్పి మీరు అనుకోవచ్చు. దీనికి కూడా ఒక కారణం ఉన్నది, అది కూడా మీకు అర్థం ఏంటంటే చెప్తా. ఇజ్రాయెల్ మొత్తం కూడా ఈ ముస్లిం ప్రపంచం పైన క్రూసేడ్ అంటే మత సంబంధమైన యుద్ధం ప్రారంభించిందని, ఈ గాజా, లెబనాను, సిరియా, యెమెన్ ఇప్పుడు ఇరాన్ పైన దాడులు చేస్తారని, ఈ ఇరాన్ తర్వాత హిట్ లిస్ట్లో తామే ఉంటామని చెప్పేసి ఈ పాకిస్తాన్ భయపడి సచ్చాంది. ఈ మధ్య పాకిస్తాన్ ఎంపీ అయినటువంటి అసద్ ఖైజర్ ఆ దేశ పార్లమెంట్లో చేసినటువంటి ఒక ప్రకటన ఇప్పుడు వైరల్గా మారింది. ఇంతకు ఆ ప్రకటన ఏందయ్యా అంటే, ఇజ్రాయెల్ నెక్స్ట్ టార్గెట్ పాకిస్తానే కావచ్చని, భారతదేశం అదేవిధంగా ఈ ఇజ్రాయెల్ మధ్యన సైనిక సహకారం ఇస్లామాబాద్కు అతి పెద్ద ముప్పుగా మారబోతుందని చెప్పేసి ఈయన పాకిస్తానీలందరినీ కూడా హెచ్చరించేశాడు. చూడండి, అంటే భారతదేశానికి ఇజ్రాయెల్ మిత్రదేశం కదా, మనమేమో ఇట్లా ముస్లిం దేశం అయిపోతే, అందులోనూ మనం వచ్చేసి ఇరాన్కి సపోర్ట్ చేస్తే దీనివల్ల ఖచ్చితంగా పాకిస్తాన్కి ఇబ్బంది ఉండనే ఉంటాయని చెప్పేసి ఈయన గారి బాధ అనమాట. ఈ పాకిస్తాను ఇరాన్తో సరిహద్దు పంచుకుంటున్నందువలన ఇజ్రాయెల్ మన పైన కూడా దాడి చేస్తుందని చెప్పేసి ఈయన భయం కాదు, జరగబోయేది కూడా అదే. ఎందుకంటే ఈ పాకిస్తాన్కి ఇరాన్తో బార్డర్ ఉండాలి. ఇప్పుడు మనకెట్టయితే ఈ పాకిస్తాన్తోనూ, అదేవిధంగా చైనాతోనూ, అలాగే ఈ బంగ్లాదేశ్తోనూ మనకు ఎట్లయితే సరిహద్దు ఉన్నదో, ఈ పాకిస్తాన్కి ఇరాన్తో సరిహద్దు ఉన్నదన్నమాట. అర్థమవుతుందా? ఈ విషయంలో అల్లా దయ చూపించాలా, లేదంటే ఇరాన్ తర్వాత ఈ ఇజ్రాయెల్ నెక్స్ట్ టార్గెట్ పాకిస్తానే కావచ్చు అని చెప్పేసి ఈయన భవిష్యత్తును ఊహించుకొని చెప్పినట్టయిందనమాట. ఇజ్రాయెల్కు వ్యతిరేకంగా ఇరాన్కు బాహాటంగానే ఈ పాకిస్తాన్ అయితే మద్దతు తెలిపింది. తెలుసా మీకు? ఇరాన్ రాజధాని టెహ్రాన్ పైన ఇజ్రాయెల్ దాడులు కనుక చేస్తే, అణుబాంబులు కనుక వేస్తే, పాకిస్తాన్ పోయి ఇజ్రాయెల్ పైన ఈ న్యూక్లియర్ దాడి చేస్తారని చెప్పేసి ఇరాన్కి వీళ్ళు మాట ఇచ్చారు. అర్థమవుతుందా? ఇప్పుడు మళ్ళీ మధ్యలో బుకా ఇచ్చారులే, మేము అటు చెప్పలేదు, అది ఇదిగని చెప్పేసి భయపడిపోయి ఎదురుముట్టిగాళ్ళు ఇప్పుడు మళ్ళీ ఈ ప్లేట్ తిప్పేశారు. కానీ వీళ్ళైతే వార్ యాక్షన్ చాలానే చేశారు. ఇప్పుడు ఈ డ్రామాలన్నీ ఎందుకు? జరిగేది ఎలాగో జరిగే తీరుతుంది, సిద్ధంగా ఉండాలి. ఖచ్చితంగా ఇరాన్ తర్వాత ఈ ఇజ్రాయెల్ టార్గెట్ వచ్చేసి పాకిస్తానే ఉంటుందని చెప్పేసి నాకైతే ఒక అంచనా ఉండాలి. ఎందుకంటే వీళ్ళ బతుకేంత అసలు పాకిస్తాన్ వాళ్ళ బతుక, తిండికి తికాణాలే, రొట్టికి గెత్తిలే, ఉండడానికి కొంపల్లా సరిగ్గా రీతిగా, కనీసం కట్టుకోవడానికి రీతిగా గుడ్డల్లా, వీళ్ళ బతకలకి వీళ్ళకెందుకు? లేచే పోయమ్మా, వీళ్ళు పోయి టర్కీతో సంప్రదింపులు జరుపుతారు, వీళ్ళంతా ఒకటి అంతా ఊరినైనా ఏదో చేసేయాలా, ఇస్లామిక్ దేశాలన్నీ కలిసి పోయి ఇజ్రాయెల్ మీద దాడి చేయాలంటారు. ఏంది ఇదంతా? ఒరే స్వామి, బతకండి, దేశంలో ఉండే ప్రజలు బతికించుకోండి, వాళ్ళకు కూటికి గుడ్డకు కొంపలకు తక్కువ లేకుండా చేయండి. ఇదిలే ఎంతసేపటికి మత పిచ్చేందిరా స్వామి. ఇప్పుడు పోయి ఇరాన్కు సపోర్ట్ చేసి ఆ ఇజ్రాయెల్ వాళ్ళు ఊరికే ఉంటారా? నేను పట్టుకొని వంగదొక్కేస్తారు. ముందుగానే కూటికి లేక సచ్చారు పాపం ఆ దేశంలో పుట్టిన పాపానికి వాళ్ళంతా కూడా. అయినా తప్పులేదులే, ఉగ్రవాదానికి సపోర్ట్ చేసేవాడు ఆ ఉగ్రవాదంతో బలైపోతాడు అన్నట్టు వాళ్ళకి జరిగే తీరుతుంది. అది విషయం. అయితే మొత్తానికి పాకిస్తాను ఇప్పుడు భస్మాసురుడు అవతారం అయితే ఎత్తనున్నది. ఎందుకంటే వీళ్ళు ఇజ్రాయెల్ ఏదో ఒకటి గీకుతారో, వాళ్ళే ఊరికే ఉండరు, అది జరగబోయేది. ఓకేనా? అది విషయం. మిత్రులారా, ఈ న్యూస్ కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా ఈ న్యూస్ నలుగురికి షేర్ చేయండి. అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క అమూల్యమైనటువంటి అభిప్రాయాలను ఖచ్చితంగా స్పష్టంగా కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇంకో విషయం ఏంటంటే, ఇంతవరకు మీరు గనక మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి ప్లీజ్. జై శ్రీరామ్, జై హింద్.